రాక్షసులారా, అంటే కాంతమ్మత్త కూతురి మీద ప్రేమతో నగలు తేలేదన్నమాట. ఈ నగలతో మా అమ్మని దొంగం చేయడానికి తీసుకొచ్చిందా? చెత్త మీ సంగతి. కాంతమ్మత్త, మా అమ్మని దొంగను చేద్దామనుకున్నావు కదూ, ఇప్పుడు నీ ఎల్తోని నీకన్నే పడవబోతున్నాను. ఏ జనాల ముందైతే మా అమ్మని దొంగను చేద్దామనుకున్నావో అదే జనాల ముందు నీ పని మనిషిని దొంగని చేసి నీ బండారం మొత్తం బయట పెట్టిస్తాను. అట్ట చేయకపోతే నా పేరు చిట్టమే కాదు. అయ్యో, నా నగలు! ఇప్పటికైనా నీకు అర్థమైందా కాంతమ్మత్త? ఆ నగలు ఎవరు కొట్టేశారో? అమ్మా, సత్య ప్రమాణకంగా చెప్తున్నానమ్మా, ఆ నగలు నాన్న కొట్టేలేదమ్మా. నువ్వు కొట్టిపోతే నగల్ని బ్యాగ్ లోకి ఎలాగొచ్చాయే? నాకు తెలియదండి, ఎవరో కావాలనే నగలు తెచ్చి నా బ్యాగ్ లో వేశారు. అంటే ఇందాక నగల్ని మా అమ్మ సీరల కింద నువ్వే పెట్టినట్టా? అమ్మో, అంటే పని మనిషి నగలు తీసుకెళ్లి కోకిలమ్మ చీరల కింద పెట్టడం ఈ చిట్టమ్మ చూసేసిందన్నమాట. అందుకే నా ప్లాన్ మొత్తం తారుమారు చేసి అక్కడున్న నగలు తెచ్చి పని మనిషి బ్యాగ్ లో పెట్టింది. మనం వెంటనే ప్లేట్ మార్చేయాలి. మాట్లాడబెట్టే, ఇప్పటికైనా నిజం చెప్పు, లేదంటే తోలు పోల్చేస్తాను. మరి అమ్మా, అది అమ్మా, అది చెప్పే, నగలెట్టుకెళ్ళి మా అమ్మ సీరల కింద పెట్టమంది ఎవరు? చెప్పు. ఒసే దుర్మార్గురాలా, నిన్ను నమ్మి నా కూతురికి పని మనిషిగా పెడితే నువ్వెంతకి తెగిస్తావా? దేవత లాంటి మా కోకిలమ్మ వదినిపైన నిందలు వేయడానికి ఈ నగలు తీసుకెళ్లి ఆవిడ చీరల కింద పెడతావా? సమయానికి చిట్టమ్మ చూసి ఈ నగలు తెచ్చి నీ బ్యాగ్ లో పెట్టింది కాబట్టి సరిపోయింది. లేకపోతే దేవత లాంటి మా వదిన్ని అనుమానించేదాన్ని. కాంతమత్త, మా అమ్మ సీరల కిందన్న నగలెట్టుకెళ్ళి పని మనిషి బ్యాగ్ లో ఎట్టానని నీకెలా తెలుసత్తా? అయ్యో బాబోయ్, కంగారులో నిజమంతా నేనే చెప్పేశానే. అదేంటి సిట్టమ్మా, మీ అమ్మ చీరల కింద నగలెట్టినప్పుడు నువ్వు చూసినప్పుడు అలాంటప్పుడు ఆ నగలు తెచ్చి నువ్వే కదా పని మనిషి బ్యాగ్ లో పెట్టేది. ఆ ఉద్దేశంతోనే మా అక్క అలా అన్నదన్నమాట. అమ్మయ్యా, నా తమ్ముడు తెలివిగా నన్ను కాపాడాడు. కరెక్టే గుండన్నయ్య. ఇంకో పారుగనుక ఈ పని మనిషి ఇలాంటి పిచ్చి పిచ్చి ఏసాలు వేసిందనుకో, పిచ్చి నాటకాలు ఆడిందే అనుకో, జైల్లో సిప్పకుడు తినిపించేయగలం. జాగ్రత్త. రెండోసారి అట్లాంటి తప్పు చేయనమ్మా, చేస్తే నన్ను చంపేయండి అమ్మా. ఈసారి తప్పు జరిగితే నేనేటి చేయను, మా అమ్మకి అప్పగించేస్తానా. అమ్మ వద్దమ్మా. యాదవ సంతని ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరినీ పనిలో పెడితే ఇలాంటి అదవ పనులే చేస్తారు. ముందు దాన్ని పనిలోంచి తీసేయండి.
అమ్మో అది లేకపోతే నేనుండలేను. అయితే కాపురం కూడా దాంతోనే చేయవే. అది కాదు అల్లుడు గారు, ఏదో ఎంతైనా లేబర్ది కదా, కక్కుర్తి పడుంటుంది. ఇలా కక్కుర్తి పడితే నగలు కొట్టేయాలండి, అంతేగాని ఇలా సీర్ల కింద బట్టల కింద పెట్టరు. ఇలా ఇంకో పాలు చేస్తే దాని కాదు మిమ్మల్ని అనాల్సి ఉంటది. రాయ ఈ యదవపాలన్నీ చేయించింది నువ్వేనని నాకు బాగా తెలుసత్తా. ఇక నుంచైనా ఇవన్నీ మానుకో, లేదంటే మీ పని మనిషితోనే నిజం చెప్పించేసి నిన్ను బొక్కలో ఏత్తాను. ఏటనుకుంటున్నావా? ఛ! నాకన్నా నా కూతురే నయం. డబ్బులు పోగొట్టుకున్నా దొరకలేదు, నేను దొరికి చచ్చాను. ఛీ! నాకు మాత్రం ఏంటి తెలుసు, నేను కూడా నీతో పడే కదా చూస్తున్నాను. ఇదిగో అబ్బాయి, ఎవరు నువ్వు? ఓడెవరు? నువ్వా? Yes, Chitti. This is Ravichandra from మిఠాయి కొట్టు. మిఠాయి కొట్టు తర్వాత ఆ గేదొకటి లాక్కొట్టిందంటే ఎల్లి కాకినాడ అవతల ఆడతావు. ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోక ఈ గేదెల దగ్గర నీకు పనేటి? మన మధ్య జరిగిన ఛాలెంజ్ ని మర్చిపోయావా చిట్టమ్మా? ఈ గేదెల పేడెత్తుతానని, వంటగదిలో పాకం పెడతానని, ఆ బర్రెలకి గడ్డి వేస్తానని, మీ స్వీట్ షాప్ లో స్వీట్లన్నీ మోస్తానని, అలా గనక చెయ్యకపోతే నేను కాంతమ్మ కొడుకునే కాదని నేను చేసిన ఛాలెంజ్ ని నువ్వు మర్చిపోవచ్చేమో గానీ నేను మర్చిపోలేదు చిట్టమ్మా. అచ్చ బాబోయ్, ఇట్లాంటి యాక్టింగ్ లో ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అది సరే గాని పుట్టి పెరిగాక ఎప్పుడైనా పేడని దగ్గరగా చూసావా? ఇప్పటికీ ఒక 1000 సార్లు చూశాను. ఓకే, ఒక్కసారైనా చేత్తో పట్టుకున్నావా? ఇప్పటికి 1,00,000 సార్లు. ఒకసారి కూడా పట్టుకోలేదు చిట్టమ్మా. ఓ పాలెళ్ళి ఆ పేడలో చెయ్యటం, ఆ తర్వాత ఛాలెంజింగ్ల గురించి మాట్లాడుకుందావే. అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య ఏంటి? ఇలా చేయబెడతాను,
అలా తీసి లబక్ 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 మని వేసేస్తాను. పటక్ మని పని ముగించేస్తాను. చూస్తారా చూస్తారా? అత్తయ్య గారు, నేను చేసే పని చూసి మీరు షాక్ అయిపోవాలి. ఎప్పుడో కరెంట్ షాక్ తో పోయిన మీ నోరు మళ్ళీ తిరిగి రావాలి. అదా నీ డౌట్? నీ కరెంట్ శాఖలో నోరిపోయిందని నేనే చెప్పాలే. సర్లే, ఇంకేటి చూస్తున్నావు? ఎల్లెలో. అలాగే. ఇదిగో బావా, ప్రదక్షిణలు చేయడానికి అదేమన్నా ఆవనుకున్నావా? గేదేసిన పేడా తొందరగా తీ. అలాగే తీస్తాను చిట్టి, అలాగే తీస్తాను. ఇప్పుడు చూడు. డెవరు, నువ్వు చెప్పింది నిజమే. పేడలో సేటగానే లబక్ లబక్ మని పడిపోతున్నావు కదా, అది పేడ కాదు, వాంతం. నువ్వెందుకు రాస్తున్నావు? ఎల్లి నీళ్ళట్టుకురా, పొక్కలెత్తాడు. ఎందా పట్టు. చూడెవరు, గేదెల దగ్గర కాయకట్టం చేయడం అంటే ఈ మానం నడిపినంత ఈజీ కాదో. ఎంతో ఓర్పు ఉండాలి, అంతకు మించి అవసరం ఉండాలి. కోట్ల రూపాయల డబ్బుల్లో యువరాజులాగా పెరిగావు, నీకు తిప్పలు అవసరమా చెప్పు? నా మాటిని మీ ఇంటికి వెళ్ళిపోడెవరు. నువ్విట కట్టుబడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఇదే నాకు కావాలి, ఈ ఫీలింగే నాకు కావాలి. ఫీలింగా? మరి నేను కష్టపడుతుంటే నీకెందుకు ఫీలింగ్ వచ్చింది? అంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను డీప్ గా అది చేస్తున్నావు. అదా? అది చెడవేటి? అదే లవ్. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, అందుకే నాకే చిన్న కష్టం వచ్చినా నాకంటే ముందుగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. ఫీలింగ్ నా బాగుందా? ఏదో కక్కుకున్నావు కదా అని జాలు చూపిస్తే ఫీలింగ్ అయిపోయినట్ట. ఫీలింగ్ ఓలామో, నీళ్ళు తాగడానికి ఎంతసేపే? రా. ఎదుగా ఆ నీళ్ళు పొక్కిలించాయి, నోట్లో ఏమైనా ఉంటే వెళ్ళిపోద్ది. అలాగే, నువ్వే పోయి చిట్టమ్మా.
నేనే పోసి నేనే పుక్లించానా ఏటి? వద్దులే, నేనే తాగుతాను. తాగు. బే థ్యాంక్ యూ. బే ఇది కూడా ఎవరు బావా? ఇప్పుడే కదా వాంతైంది, ఇంకెట్ చేస్తున్నావు? గేదెల్ని కడగాలి కదా. నువ్వేం కడుగుతు నాయనా, మా గేదెల్ని మేమే కడుక్కుంటాం. నువ్వెళ్ళ. బే 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 బే. ఆహా. ఏంటి ఆంటీ, నేను గేదెల్ని కడిగితే నన్ను కాలుతో తంతారా? వద్దాంటీ, మీరు కాలుతో తంతే ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరి గోదావరిలో పడతాను. ఈ ఒక్కసారి కడగనివ్వండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఇది కూడా ఎవరు? ఆ గేదె తన్నిద్ది, దాని జోలికి పోమాకు అంటుంది. ఓ సోస్, ఇలాంటి గేదెల్ని చాలా చూసాం చిట్టమ్మా. ఇంక పారు. అబ్బా. అయ్యో బావా, బావా ఇదిగో సెత్తనే ఉన్నా. ఇదిగో నేను సెత్తనే ఉన్నాను కదా, ఆ గేదె తన్నిద్ది అని. ఇప్పుడు చూడు చేతికి దెబ్బలా తగిలిందో. అమ్మా ఎల్లి పసుపట్టుకురాయే. మా అమ్మ కదా ఎలా? తొందరగా రామ్మా. చూసావు కదా, నువ్వు పని చేస్తే మేమిద్దరం పనులు మానేసి నీకు సేవలు చేత కూర్చోవాలి. నా మాట ఎవరు? నువ్వు ఇట్లాంటి కట్టలు పనులేవో వెళ్ళిపో. వెళ్ళిపోతాను, కానీ నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏ నువ్వు మారవా? ఇక్కడే ఉండి రోజు ఆ గేదెలతో తన్నించుకుంటూ ఉండు. తొందరగా రా. అయ్యో అయ్యో అయ్యో. తమ్ముడు ఏమైందిరా తమ్ముడు? చేతకి దెబ్బేంట్రా? ఏం లేదు లెక్క, జారిపడ్డాను. అసలు పశువుల దగ్గరికి నువ్వెందుకు వచ్చావురా? ఏ చిట్టమ్మా, మా తమ్ముడు వస్తానంటే మాత్రం నువ్వెలా రానిచ్చావు? ఇది మరీ బాగుందినా. అది కాడేమైనా గొర్రా బర్రా మెళ్ళో కట్టుకుని లాక్కుని రావడానికి? వద్దురా మగడా అని చెప్పినా ఈయన కూడా వచ్చేసాడు. ఆ గేదెలతో తన్నించుకున్నాడు, పడ్డాడు. ఏంట్రా గేదెలతో తన్నించుకున్నావా? అంటే నువ్వు అసలు గేదెల జోలికి నువ్వెందుకు వెళ్ళావురా? నువ్వు గేదెలు కడగడం ఏంట్రా? అక్క, నేను ఎందుకు గేదెలు కడుగుతున్నాను, ఎందుకు కడగాల్సి వచ్చిందో తెలుసా? ఎందుకు కడుగుతున్నావురా? కాంతమ్మ కొడుకు విమానాలు నడపడమే కాదు, అవసరమైతే గేదెల దగ్గర కూడా పని చేయగలడు, స్వీట్లు తయారు చేయగలడని కాకినాడ ప్రజలందరూ తెలుసుకోవాలి. అందుకే కడుగుతున్నాను. అలా జనాలు చెప్పుకుంటే మనకొచ్చే ప్రయోజనం ఏంట్రా? ఓట్లక్క, ఓట్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116,
కాంతమ్మకి కోట్ల రూపాయల్లో ఆస్తులున్నా కొడుకు చూసావా అక్క కోసం ఎలా కష్టపడుతున్నావో అని అనుకుంటే ఓట్లు పడేది ఎవరికి? మనమ్మకే కదా. ఏమోరా, అమ్మకి ఓట్లు పడతాయో లేదో నాకు తెలియదు కానీ ఈ అడ్డమైన పనులన్నీ చేసి నీ ఒంటి నిండా పంచర్లు పడేలా ఉన్నాయిరా. నువ్వు ఈ పనులన్నీ చేయడం నాకు ఇష్టం లేదురా. ముందు నువ్వు ఇంటికి వెళ్ళిపో. అదిగో మీ అక్క కూడా చెప్తుందిగా, మీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు చెప్పు, వెళ్ళిపోతాను. ఏం చెప్పాలి? అదే నన్ను పెళ్లి చేసుకుంటానని. ఏమంటున్నావురా? ఏం అర్థం కావటం లేదు. చిట్టమ్మకి వినపడిందక్క. చిట్టమ్మ చెప్తుంది. ఇదిగో చిట్టమ్మ, మా తమ్ముడు ఏదో చెప్పమన్నాడు కదా, చెప్పు.